అందరికీ తెలుసు రేపటి నుంచి మనకి మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే ఆర్మూర్ బోధన్ అండ్ భీమకల్ మున్సిపాలిటీస్లో ఎలక్షన్ ఉంది. టోటల్ వార్డులు డివిజన్లు కలిపి 146 ప్లేసెస్లో వార్డ్స్ ఆర్ డివిజన్స్లో ఎలక్షన్ ఉంది. అది 220 లొకేషన్స్లో ఉన్నాయి. దాన్ని పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూర్చుని ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి తర్వాత అక్కడ ఉన్న కొన్ని క్రైటీరియా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్రైటీరియాని బట్టి హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ అండ్ నార్మల్ డివైడ్ చేశారు. హైపర్ సెన్సిటివ్ వచ్చేసి 59 లొకేషన్స్లో ఉన్నాయి. సెన్సిటివ్ వచ్చేసి 72, అట్లానే నార్మల్ వచ్చి 89 లొకేషన్స్లో. ఈ లొకేషన్స్ పోలింగ్ వార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క వార్డు ఒక్కొక్కసారి 2 పోలింగ్ లొకేషన్స్లో ఉండొచ్చు. అట్లానే 2-3 వార్డు కూడా పోలింగ్ లొకేషన్లో ఉండొచ్చు. అలా అనుబంధం ఉన్నాయి. అయితే వీటి అన్నిటికీ ఒక లొకేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాని బేసిస్ మీద బందోబస్తు చేసుకోవడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ ఒక స్కేల్, సెన్సిటివ్ ఒక స్కేల్, నార్మల్ ఒక స్కేల్ చేసుకోవడం జరిగింది. ఇలా టోటల్ మన ఈ 220 లొకేషన్స్కి ప్రతి లొకేషన్కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ డిఆర్సీ 4 మేడంగా చెప్పినట్టు 4 డిఆర్సీ సెంటర్స్ నుంచి వెళ్ళే వెహికల్స్కి మనం రూట్ మొబైల్స్ ఇచ్చుకోవాలి. అట్లాగా మొత్తం నిజామాబాద్లో 30 రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే బోధను, ఆర్మూర్ రూరల్ ఒకే పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోధన్లో 3 స్ట్రైకింగ్ ఫోర్సులు, ఆర్మూర్లో 2, భీమకల్లో 2 స్ట్రైకింగ్ ఫోర్సులు డివైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులని ఏసీపీల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్సులన్నీ సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు వచ్చి ఏసీపీ ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులతో పాటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే జనాలు ఎక్కువ గుమ్ముగూడుతారో, ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి 22 లా అండ్ ఆర్డర్ పికెట్స్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అట్లానే అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ జనాలకి అందరికీ ఈ వాళ్ళ యొక్క ఉన్న రెస్ట్రిక్షన్స్ కానీ లేదంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ కానీ లొకేషన్లో అందరికి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎయిమ్ ఏంటి అంటే ఇవాళ నిన్నటితో ఎలక్షన్ ఓటింగ్ నిన్నటితో ప్రచారాలు అయిపోయినాయి. ఇవాళ అంతా సైలెంట్ పీరియడ్ ఉంది. రేపు ఎలక్షన్ అవుతుంది. తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎంతమంది కుదిరితే అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని ఎటువంటి